దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ ఘనమైన దేవుని నామమును ఆరాధించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన జీవితాల్లో కలిగించినందుకే ఆ దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని వచనాలు వాక్యంలో నుండి చదువుకొని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించాలని కోరుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. దీనిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడని నిత్యము కోట్ల కొలది దూతలతో కొనియాడబడుతూ స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్న మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీ కృప మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మీ మాటలు మమ్మలను బ్రతికిస్తాయి. మీ మాటలు మా జీవితాలను మార్చగలిగినవి తండ్రి. మీ అమూల్యమైనటువంటి మాటల చేత మా జీవితాలను సరిచేయండి, సరిదిద్దండి. ప్రభా, మీ చిత్తం ఏమైతున్నదో ఆ ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము చదువుకున్నటువంటి లేఖన భాగంలో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తల గురించి మీరు మీ వాక్యములో రాసిపెట్టి ఉంచారు ప్రభా. ఈ వాక్యము మా జీవితాలకు, క్రైస్తవ విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యమైనదో మీరు పదే పదే మాకు గుర్తు చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వక్ర మార్గములను, అబద్ధ బోధలను మేమేమాత్రము లెక్క చేయకుండా వాటిని గుర్తించి తండ్రి నాయన మీ వాక్యానుసారంగా మీ చిత్తాన్ని మేము గమనించి ప్రభా సంపూర్ణంగా సత్యానికి లోబడి జీవించడానికి వాక్య వింటున్న మాకందరికీ మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అలాగే 2వ పత్రికను కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ పేతురు రాసినటువంటి ఈ 2వ పత్రికకు వచ్చేసరికి మనం ముందుగానే చెప్పినట్లుగా మొదటి పత్రికను అంతటిని కూడా ఎందుకు రాశాడనంటే, ఆయా ప్రాంతాల్లో రోమా ప్రభుత్వం కింద శ్రమలను అనుభవిస్తూ ఆ బాధలు భరించుకోలేక తట్టుకోలేక ఆయా ప్రాంతాలకు
గలతియా, కప్పదొకియా, బితునియా అనేటువంటి ప్రాంతాలకు చెదిరిపోయిన వారికి ఆదరణ కలిగించడానికి మొదటి పత్రికను రాశాడు. మనము ప్రాముఖ్యంగా మొదటి పత్రికలో ఏం నేర్చుకున్నామని అంటే, దేవుడు కృప ద్వారా మనల్ని రక్షించాడు. కృప ద్వారా రక్షింపబడినటువంటి మనకు దేవుడు నిత్యరాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోబోయేటువంటి ఈ మధ్యలో శ్రమలు అనేవి ఉంటాయి. ఈ శ్రమలను మనము ఓపికతో, ఓర్పుతో, విశ్వాసముతో సహించుకున్నప్పుడు మనం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనేటువంటి సత్యాన్ని మొదటి పత్రిక అంతా రాశాడు. రెండో పత్రికలో ఏమని చెప్తున్నాడు అని అంటే, రక్షింపబడినటువంటి మనము విశ్వాస జీవితంలోకి వచ్చిన తరువాత మొదటి అధ్యాయం అంతా కూడా ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని యొక్క అనుభవ జ్ఞానములోనికి మనం రావాలి. ఆ అనుభవ జ్ఞానములోనికి రావడానికి మన విశ్వాస జీవితాన్ని ఒకదాని మీద ఒకటి కట్టుకుంటూ వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని నేర్పించుకుంటూ వచ్చాడు మొదటి అధ్యాయం అంతా కూడా. మొదటి అధ్యాయంలో విశ్వాసాన్ని మనము అభివృద్ధి చెందుతూ అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నదో, ఆ వాక్యము ద్వారా మనము ఎలాగ హెచ్చరింపబడాలో, ఆ వాక్యము ఎందుకు వ్రాయబడిందో, ఎవరు రాశారో అన్న సత్యాలు మొదటి అధ్యాయం అంతా కూడా రాశాడు. పేతురు రాసిన రెండో పత్రిక. ప్రాముఖ్యంగా ఆయన రెండో పత్రిక ఎందుకు రాస్తున్నాడనంటే, రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన చెప్తున్నాడు ఏమన్నానంటే, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాటి గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అనే ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియచేయడానికి రెండో పత్రికను రాశాడు. రెండో పత్రికలో రెండవ అధ్యాయాన్ని ఎక్కువగా అంతా కూడా ఆయన రాసింది ఏంటనంటే అబద్ధ బోధల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి రాసుకుంటూ వచ్చాడు. మూడో అధ్యాయం వచ్చేసరికి యేసుక్రీస్తు తొందరలోనే ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా లయం కాబోతున్నాయి, అగ్ని చేత లయం కాబోతున్నాయి. మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి ఆయనను ఎదుర్కోవడానికి. ఎప్పుడు కడబోర శబ్దం రోగబోతుందో ఎవరికి తెలియదు, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని మూడో అధ్యాయం రాశాడు. కాబట్టి ఈ రెండవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది మన విశ్వాస జీవితానికి. ఎందుకనంటే ప్రపంచంలో భయంకరమైనటువంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు చలామణి అవుతూ ఉన్నారు ప్రపంచంలో. మనకి చుట్టూ కనబడుతున్నటువంటి ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో భయంకరమైనటువంటి బోధలు జరుగుతున్నాయి, చాలామంది అయిపోతున్నాయి. అబద్ధ బోధ ఎలాంటిది అని అంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. వారు సత్యాన్ని తీసుకుని రాకోకుండా సత్యమును వంకర మార్గంలోనికి తీసుకుని వెళ్ళి సత్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పుకోకుండా సత్యానికి అసత్యాన్ని జోడు చేసి అసత్యాన్ని వారు బయటికి కనబడుకోకుండా మనము సత్యములో నుండి పూర్తిగా తొలగిపోయేటట్లుగా వారు అసత్యాన్ని ప్రకటిస్తారు. చూడండి, ఒక బిందెడు పాలు ఉన్నాయనుకోండి, ఆ బిందెడు పాలలో ఒక్క విషపు చుక్క వేసామనుకో ఏమవుతుందండి? బిందులో ఉన్న పాలన్నీ కూడా పాడైపోతాయి. అలాగే మనము వాక్యమంతటిని కూడా సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా అబద్ధ బోధ ఏదో, సత్యమైన బోధ ఏదో తెలియకపోతే ఒక్క అబద్ధ బోధ మన విశ్వాస జీవితాన్ని అంతటిని కూడా పాడు చేసి చివరికి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది అంటే నరకానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోనండి, ఒక్క అబద్ధ బోధ, ఒక అసత్యము. మనము సత్యాన్ని పూర్తిగా నేర్చుకున్న వారమై ఉండాలి, సత్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి, సత్యాన్ని గమనించిన వారమై ఉండాలి. అబద్ధ బోధకులు ఎలాంటి వారేనంటే, ఒక్కొక్క సందర్భంలో అమెరికా దేశంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఆ ప్రాంతంలో సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్కి వెళ్ళడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ టికెట్స్ దొరకట్లేదు వాళ్ళకి. సర్కస్ వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఒక రోజున వాళ్ళ ఇంటికి ఒక కవర్ వచ్చింది. కవర్ వస్తే ఆ కవర్లో 2 టికెట్స్ ఉన్నాయి. అవి సర్కస్ నుండి వచ్చినాయి అన్నమాట. సర్కస్కి వెళ్ళడానికి టికెట్స్ వచ్చినాయి. అరే, ఎవరు పంపించారు? మనం వెళ్ళాలనుకుంటున్నాం, టికెట్స్ దొరకట్లేదు, ఎలాగ అనుకుంటున్న సందర్భంలో టికెట్స్ భలే దొరికినాయి అని చెప్పని వాళ్ళ ఆ రాత్రి 7 గంటలకి ఆ షోకి వెళ్ళారు. ఇంచుమించుగా ఆ షో అయిన తర్వాత వచ్చేసరికి 11 అయింది. ఇంటికి వచ్చేసరికి తలుపు తాళాలు పగలగొట్టున్నాయి, లోపల బీరువాలన్నీ తెరిచి ఉన్నాయి, మంచం మీద ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి వస్తువులు చిందరవందరంగా పడేసి ఉన్నాయి. మంచం మీద తలదిండి మీద ఒక మాట రాసి వెళ్ళిపోయారు, మీకు తెలిసి ఇప్పుడు ఎవరి టికెట్స్ పంపించారు అన్నది అని రాసి వెళ్ళిపోయారు. ఎవరు పంపించుంటారు? అబద్ధ బోధలు ఇలాగే ఉంటాయి, అబద్ధ బోధకులు ఇలాగే ఉంటారు.
వాళ్ళు మనకి అవకాశాన్ని ఇస్తారు. అవి మంచిగా సత్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరు అంగీకరించరు. కాబట్టి సత్యానికి అసత్యాన్ని జోడించి చక్కగా దాన్ని మెసప్ చేసి మనకు బోధ చేస్తారు. బైబిల్ పట్టుకునే వస్తారు. మీకు ఒక సత్యం తెలియాలి, బైబిల్ పట్టుకుని వచ్చే ప్రతి సేవకుడు కూడా దేవుని సేవకుడు కాదు. గమనించాలి, బైబిల్ పట్టుకుని వచ్చే ప్రతి సేవకుడు దేవుని సేవకుడు కాదు. ఇంకొక మాట, మనము యూట్యూబ్లో లేకుంటే ఫేస్బుక్లో కనబడేటువంటి ప్రతి సేవకుడు కూడా దేవుని సేవకుడు కానే కాదు. మీరు గమనించాలి. ఎలా పాస్టర్ గారు మాకు ఎలా తెలుస్తుంది అబద్ధ బోధకుడని, లేకుంటే ఇతడు అబద్ధ బోధన చేస్తున్నాడని అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, వాక్యము మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. వాక్యం మనకి స్పష్టంగా అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే, సత్యం మనం తెలుసుకోకపోతే ఏమవుతుందని అంటే, వాళ్ళు మనలను మోసం చేస్తారు. మనలను ఏ విధంగానైనా సరే వారు మనలను అసత్యంలోనికి తీసుకుని వెళ్తారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి, లోకంలో సత్యబోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. సాతానుడు ఏం చేశాడని అంటే, దేవునికి ఎలాగైతే సేవకులు ఉన్నారో సాతాను కూడా తనకు కొంతమంది సేవకులను తయారు చేసి పెట్టుకున్నాడు. వాళ్ళు ఎవరనంటే అబద్ధ బోధకులు. వాళ్ళు ఏం చేస్తారనంటే, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని వస్తాడు. వెలుగుదూత ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులా వాడు ఏం చేస్తాడనంటే వేషం వేసుకుని మన దగ్గరికి నీతి పరిచారకులుగా, సత్యబోధకులుగా, సత్యాన్ని బోధించేటువంటి వాళ్ళుగా వాడు సాతానుడు ఏం చేస్తాడనంటే చాలామంది బోధకులను వాడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అసత్యాన్ని ప్రకటించి దేవుని నమ్మిన బిడ్డలను అసత్యంలో నడిపించి సత్యం నుండి తొలగిపోయేటట్లుగా చేసి చివరికి నిత్యనాశనానికి, వాడు ఎలాగో నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. అయితే వాడితో పాటుగా కొంతమందిని నాశనానికి తీసుకుని వెళ్ళిపోవడానికి కొంతమంది అబద్ధ బోధకులను సాతానుడు తయారు చేసి పెట్టించాడు. చూడండి, అబద్ధ బోధ అనేది అంటే అసత్యాన్ని ఎక్కడ ప్రారంభించాడు సాతానుడు? ఏదైనా తోటలోనే ప్రారంభించాడు. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు. తర్వాత ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని చెప్పానంటే సాతానుడు వచ్చి వాళ్ళకి ఏం చేశాడనంటే, మీరు చావరన్నాడు. నిజంగా చనిపోయారా వాళ్ళు? భౌతిక సంబంధంగా చనిపోలా, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయారు. తర్వాత మీ కళ్ళు తెరవబడతాయని చెప్పి సాతానుడు చెప్పాడు. నిజానికి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళ మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. తర్వాత మూడోది ఏం చెప్పాడంటే, మీరు దేవతల వలె అయిపోతారు అని చెప్పని అబద్ధ బోధ చేశాడు. వాళ్ళు ఆ అబద్ధ మాటను నమ్మారు. ఆ పండు తినొద్దన్న పండును తీసుకుని ఆదామవ్వలు కలిసి పండు తిన్నారు. అక్కడ ప్రారంభించబడినటువంటి అబద్ధ బోధ నేటి దినాల్లో కూడా అది కొనసాగుతూనే ఉంది. అనేకమైనటువంటి అబద్ధ బోధలు ప్రపంచంలో అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి, అవి జరుగుతూ ఉన్నాయి. మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటనంటే, చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడనంటే, నిజంగా పూర్తిగా చెడ్డది, పూర్తిగా అసత్యము అన్న దానిని మనం తెలుసుకోవడం చాలా తేలిక. పూర్తిగా మంచిది అన్నదానిని తెలుసుకోవడం చాలా తేలిక. ఒక మాట బాగా గమనించాలి. సత్యానికి దాదాపు మంచికి తేడా తెలుసుకోవడం చాలా కష్టం అంటాడు చార్ల్స్ స్పర్జన్. ఇప్పుడు ఒరిజినల్ ఉన్న చోటే ప్రతిదీ కూడా ఏముంటుంది? డూప్లికేట్ ఉంటుంది. రెండు పక్కన పెట్టి చూడండి మీరు, ఏది ఒరిజినల్ కూడా మనకి తెలియనంతగా, గుర్తించనంతగా రెండు ఒకేలా కనబడుతుంటాయి. కానీ నిజానికి సత్యం ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది, డూప్లికేట్ ఎప్పుడు కూడా డూప్లికేట్గానే ఉంటుంది. ఆయన ఏమంటాడనంటే, సత్యము అంటే మంచిని గుర్తించడం చాలా తేలిక, దాదాపు మంచిగా కనబడుతున్నది అంటే ఆల్మోస్ట్ అంతా సత్యంగానే కనబడుతుంది, కానీ దాని వెనుక అసత్యము దాగి ఉన్నది. మీరు గమనించకపోతే, మీరు గుర్తించకపోతే మీరు పప్పులో కాలేసినట్లే అని చెప్పని చార్ల్స్ స్పర్జన్ అంటాడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, వాళ్ళ సిస్టరు, ఆమె దగ్గరికి కొంతమంది బోధులు తవ్వుతారు కదండి, బోధులు తవ్వే వాళ్ళు వచ్చారు. అమ్మ, మేము బోధులు తవ్వుతూ ఉంటుంటే మాకు బంగారపు ఉండ దొరికింది,
ఇది మేము బంగారు షాప్ దగ్గర పట్టుకుని వెళ్తే వాళ్ళు తక్కువ రేట్ ఇస్తారు, అది కాబట్టి మీరు కొనుక్కోండమ్మా అని చెప్పని వాళ్ళు ఆ సిస్టర్ దగ్గరికి వచ్చి అడిగారు. అడిగితే ఎలాగ దీన్ని అమ్మాలని చెప్పానంటే ఆ బంగారపు ఉండకి ఒరిజినల్ బంగారపు ముక్క కొంచెం అతికించి తెచ్చాడు అనమాట. కావాలంటే మీరు వెళ్ళండి ఆ బంగారపు షాప్ దగ్గరికి, కంసాల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని అంటే ఆ ముక్క వెరిసి ఇచ్చాడు. పట్టుకుని వెళ్ళి ఇవి చెక్ చేయించుకుంది. ఆయన చెప్పాడు ఇది ఒరిజినల్ బంగారం అని చెప్పాడు. కొనేసింది, పెట్టేసుకుంది. పెట్టుకున్న తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఈ బంగారాన్ని పట్టుకుని వెళ్ళి షాపు పట్టుకుని వెళ్తే విసిరేశాడు. ఆయన ఏంటమ్మా నీకు అసలే బుద్ధి లేదా, అసలు ఇది బంగారం అని ఎవడు చెప్పాడు అని అంటే అయ్యో మరి మొన్న తెచ్చినప్పుడు మీరు ఒరిజినల్ బంగారం అని చెప్పారు కదా అని చెప్పానంటే వాడు ఆ డూప్లికేట్కి కొంచెం ఒరిజినల్ ముక్క అతికించి తెచ్చాడు. చెక్ చేసుకోవడానికి గీటు రాయి మీద తెచ్చుకుని గీటు చేసి చెక్ చేసుకోవడానికి మీకు కొంత ముక్క ఇచ్చాడు. కానీ వాడు అమ్మింది ఏంటి? డూప్లికేట్. కాబట్టి సాతాను కూడా ఏం చేస్తాడని అంటే బైబిల్ పట్టుకునే వస్తారు. అబద్ధ బోధకులు బైబిల్ పట్టుకునే వస్తారు, బైబిల్లో నుండే చెప్తారు, బైబిల్లోనే ఉన్నది కదా, బైబిల్ వాక్యాలే కదా అని అనుకుంటాం. కానీ ఆ బైబిల్ వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు వాక్యాన్ని చెప్తారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మరి ఎలా తెలుస్తుందండి అబద్ధ బోధకుల్ని మనం గమనించడం? ఎలాగండి ఈ విషయాన్ని మనం గుర్తించాలి? ఎక్కడుంటారు వాళ్ళు అని అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదువుకున్నాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 వచనాల్లో మరియు అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను కూడా ఎలా ఉంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. అంటే అబద్ధ బోధకులు ఎక్కడి నుంచో రారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని పట్టుకునే దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళ మధ్యలో నుండే, సంఘాలలో నుండే బయలుదేరి అబద్ధ బోధకులుగా వారు చలామణవడానికి మన మధ్యలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను ఏం చేస్తారు? రహస్యముగా వాళ్ళు బోధిస్తారు. చూడండి, మనలోనే ఉంటారు. ఎలా తెలుస్తుంది? చూడండి, మనం బ్యాంకులో పనిచేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు 100 నోట్లు ఉన్నటువంటి 500 నోట్లు పట్టుకెళ్ళారనుకోండి, అందులో ఒక్కటి మాత్రమే డూప్లికేట్ పెట్టి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు టక్కన దాన్ని పట్టుకోగలుగుతారు. కళ్ళకి కంతలు కట్టేసి డూప్లికేట్ ఒక్కటే 100 500 నోట్లు ఉన్నటువంటి కట్టలో ఒక్కటి మాత్రమే డూప్లికేట్ పెట్టిస్తే వాళ్ళు టక్కన పట్టుకోగలుగుతారు. ఎలాగా? ఎందుకని? ప్రతిరోజు కూడా వాళ్ళు దేనితో టచ్ ఉంటుంది? వాళ్ళకి ఒరిజినాలిటీతో టచ్ ఉంటుంది. అందుకని డూప్లికేట్ ఎప్పుడైతే ఆ చేతికి తగిలిందో, వేలికి తరగగానే వాళ్ళు బయటికి తీసి ఇది డూప్లికేట్ అని చెప్పగలుగుతారు. అలాగే దేవుని వాక్యముతో మనకి అనుదినము కూడా సంబంధం కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని మనము అనుదినము చదువుతూ దేవుని వాక్యం యొక్క సిద్ధాంతం ఏమైందో మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది ఏది బోధ, ఏది అబద్ధ బోధ, ఏది సత్య బోధ అనేది ప్రాముఖ్యంగా మనకు అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని టెస్టులు చేద్దాం. అబద్ధ బోధల్లో చెప్పేటువంటి బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళని గుర్తించడం ఎలాగా, వాళ్ళను పసిగట్టడం ఎలాగా, వాళ్ళ బోధలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో 4 టెస్టులు చేద్దాం. దాన్ని బట్టి వాళ్ళ నిజమైన బోధకుల అబద్ధ బోధకుల అనేది తెలిసిపోతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే స్క్రిప్చర్ టెస్ట్. వాక్యపు టెస్ట్ చేయాలి. వాళ్ళు అబద్ధ బోధకులు వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామం వలనను ఏమవుతారు? లయమవుతారు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే, ప్రవక్త మాట్లాడేటప్పుడు వాక్యములో నుండే వారు మాట్లాడతారు. వాక్యాన్ని బైబిల్ వాక్యాలే చెప్తారు. ఎవరన్నానంటే వాళ్ళు వాక్యం చెప్తున్నది
వాక్యానుసారంగా చెప్తున్నాడా, సొంత మాటలు చెప్తున్నాడా అనేది గమనించాలి. కొన్నిసార్లు కళలు చెప్తూ, కల్పనా కథలు చెప్తూ, లేకుంటే ఏదో రకరకాల కథలు చెప్పుకుంటూ వాక్యాన్ని బోధిస్తున్నాడా, నిజంగా వాక్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకుని దానికి సరైన అర్థాన్ని తీసుకుని సందర్భాన్ని బట్టి వాక్యం బోధిస్తున్నాడా లేదా అనేది ప్రతి క్షణము కూడా గమనించాలి. లేకపోతే వారు వాక్యాన్ని తీసుకొస్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనానంటే యెహోవా సాక్షులు, యేసునామం వాళ్ళు, అలాగే బ్రన్హిమ్ గ్రూప్ వాళ్ళు, అలాగే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు, వీళ్ళు అబద్ధ బోధకులు. వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి సంబంధించిన వాక్యాలు ఎక్కడున్నాయో అవి బైబిల్లో వెతుక్కుని మన దగ్గర పట్టుకొస్తారు. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చారు. నేను అప్పుడు కువైట్లో ఉన్నాను. మా ఇంటికి వచ్చినప్పుడు ఒక సిస్టరు వారం వచ్చి స్వర్ణతో మాట్లాడుతూ ఉండేది. ఆవిడ మాట్లాడుతూ యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్టుగా యెహోవా సాక్షులు మాట్లాడతారు. యేసునామ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, తండ్రి లేడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడని వాళ్ళు చెప్తారు. ఇలా యెహోవా సాక్షులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఎవరో మాటలు వినబడుతున్నాయి. ఎవరు వచ్చారని చెప్పానంటే ఎవరో సిస్టర్ వచ్చారు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ డాక్టర్ని ఏంటో ఒకసారి కనుక్కోమన్నాను. ఆవిడని అడిగితే అని చెప్పిందండి యెహోవా సాక్షులు అని. నేను అప్పుడే చెప్పాను, మరలా మన ఇంటి గుమ్మం దొక్కితే మాత్రం పద్ధతి బాగుండదని చెప్పి ఆమెకి రావద్దని చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్రెయిన్ వాష్ చేస్తారు. యెహోవాకు సంబంధించినటువంటి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలకు సంబంధించిన వాక్యాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వచ్చి మన బ్రెయిన్ వాష్ చేయడానికి చూస్తారు. నిజానికి వాక్యం చూపిస్తారు, బైబిల్ చూపించినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది, సత్యమే కదా, బైబిలే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారని అంటే అసత్యాన్ని వాళ్ళు పట్టుకుని వచ్చి సత్యముగా మన ముందు ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్లుగా మనకి కవర్ చేసి మాట్లాడతారు. కానీ అది సత్యమైనటువంటి బోధ కానే కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించాలి, ఎంత పెద్ద బోధకుడైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదా, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడింది, ప్రవక్తలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాసారు అని వాడు బోధిస్తున్నాడా లేదా, వాక్యానికి అనుగుణంగా మాట్లాడుతున్నాడా, లేకుంటే బయట విషయాలు కల్పనా కథలు తీసుకొచ్చి తన సొంత మాటలు చెప్పి తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తన గురించే మాట్లాడుకుంటున్నాడా, వాక్యాన్ని మాట్లాడుతున్నాడా అనేది మనం గమనించాలి. లేకపోతే మనం మోసపోయేటువంటి అవకాశం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ఎవరైనప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు బెరయా పట్టణానికి వెళ్ళాడు. బెరయా పట్టణానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ బెరయా పట్టణస్థులు అపోస్తలుడైన పౌలు వాక్యాలను ఎత్తు చూపించి లేఖనాలలో నుండి సత్యాలు వారికి వివరించి చెప్తా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు అసలు వాక్యంలో ఉన్నాయా, లేఖనాల్లో ఉన్నాయా లేవని లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారంట వాళ్ళు. చూడండి, అపోస్తలుడు పౌలైనటువంటి జ్ఞానవంతుడే వాక్యం చెప్తుంటే బెరయా పట్టణస్థులు వాక్యాన్ని వాళ్ళు లేఖనాలను పరిశోధిస్తున్నప్పుడు ఎంత పెద్ద సేవకుడు వచ్చినప్పటికీ కూడా మనం గుర్తు పెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే అతడు వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడా, లేకుంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా అనేది ఒక్కసారి గమనించాలి. 2వ యోహాను పత్రిక 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనేటువంటి వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలతో ఏమవుతాడు, పాలివాడవుతాడు. అంటే అబద్ధ బోధను తెచ్చేటువంటి వాళ్ళు మనం మొట్టమొదట అడగాలి ఏంటంటే వాళ్ళ డాక్టర్ని ఏంటి, వాళ్ళు దేన్ని ఒప్పుకుంటున్నారు, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు ఒప్పుకుంటున్నారా, వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్ రాయబడిందని ఒప్పుకుంటున్నారా, వాళ్ళు రక్షణ అనేది ఎలా కలుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారా అనేది ఒక్కసారి చెక్ చేయాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, తండ్రిని, కుమారుని కూడా అంగీకరించువాడు మాత్రమే నిజమైన బోధకుడు. అలాంటి బోధ తేకుండా ఎవడైనా
వేరే బోధన తెస్తే వానికి శుభమని కూడా చెప్పకండి, వాడికి వందనాలు కూడా చెప్పకండి. ఒకవేళ వందనాలు కూడా చెప్తే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు కూడా వానితో ఏకీభవించినట్లని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 1:8-9 ఏమంటాడనంటే, నేను ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను నేను కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దేవదూత వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆయన ఎంత క్లియర్గా మాట్లాడాడు తెలుసా? నేను ఒక్కసారి ప్రకటించాను సత్యాన్ని, అది కాకుండా వేరే బోధ పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఇదే సత్యబోధ అని చెప్పిన మీరు నమ్మొద్దు, అతడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఎందుకు అంత క్లియర్గా మాట్లాడాడు అని అంటే, వాక్యానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా, వాక్యాన్నే మాట్లాడుతున్నాడా లేదా, వాక్య సిద్ధాంతాలకు అతడు మాట్లాడేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి మనం ఏం చేయాలి? వాక్యాన్ని పరిశోధించాలి. తెలియాలనంటే మనకు సత్యం తెలియాలి. మొట్టమొదటిదిగా స్క్రిప్చర్ టెస్ట్, అంటే వాక్యాన్ని మనము పరిశోధించాలి. రెండవది సిద్ధాంతపరమైనటువంటి పరీక్ష చేయాలి, టెస్ట్, సిద్ధాంతపరమైనటువంటి టెస్ట్. దీన్ని ఎలాగంటారనంటే చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. ఇక్కడ డాక్ట్రినల్ టెస్ట్ అన్నాడు. ఇక్కడ దాని అర్థం ఏంటనంటే, మీరు దగ్గరికి ఎవరైనా వచ్చి వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఒకటి గుర్తించాలి, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు ఎలా వచ్చాడైనా? మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంతకుముందు శరీరధారిగా రాకముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు? దేవుడు. దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మానవ శరీరాన్ని ధరించుకుని మానవుడిగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణంగా 100% మానవుడు, సంపూర్ణంగా దేవుడైన. పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అబద్ధ బోధకుడే. గుర్తుపెట్టుకోను. యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే అని దేవుడు కాదు. ఎందుకని? ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టలా. ఏం విడిచిపెట్టి వచ్చాడు? దైవ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. తండ్రితో ఉన్నటువంటి ఆ సమానంగా ఉండేటువంటి ఆ హోదా, ఆ మహిమ, ఆ ఘనత అవన్నీ కూడా కాదనుకుని భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టడానికి మానవుడిగా దైవ మహిమని విడిచిపెట్టి వచ్చాడు, కానీ దైవత్వాన్ని విడిచిపెట్టలా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు 100% మానవుడు, 100% దేవుడైన. దైవత్వాన్ని బట్టి అద్భుతాలు చేశాడు. మనుషుల హృదయాలలో ఏమనుకుంటున్నారో దైవత్వాన్ని బట్టి ఆయన గమనించి చెప్పగలిగాడు. శరీరాన్ని బట్టి మానవుడిగా మనం ఎదుర్కొన్న శోధనలు, మనం ఎదుర్కొన్న శ్రమలు ఆయన శరీరధారిగా అనుభవించుకుంటూ వెళ్ళాడు. మన మానవ శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నుండి విడిపించడానికి మానవుడిగా మనకు బదులుగా మన స్థానంలో ఏం చేశాడు? ఆయన శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినప్పుడు, మహిమ దేహంతో లేచినప్పుడు ఈ భౌతిక సంబంధమైన దేహంతోనే పరలోకానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి అబద్ధ బోధకులు ఏం చేస్తారని అంటే, యేసు ప్రభు దేవుడే కానీ ఆయన మానవుడు కాదు అని మాట్లాడతారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మరికొంతమంది ఏం మాట్లాడతారని అంటే, ఆయన మానవుడు తప్ప దేవుడు కాదు, భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు దేవుడిగా ఎలా ఉండగలుగుతాడని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ యోహాను పత్రికలో వాక్యం ఏం చెప్తున్నానంటే, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలి. అదే సందర్భంలో యేసుక్రీస్తు శరీరధారి అని, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడని, దైవ మానవుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే నిజమైన బోధకులు. యేసుక్రీస్తు శరీరధారి అని ఎవరు ఒప్పుకోనప్పటికీ కూడా మీరు గమనించాలి, అది అబద్ధ బోధ. ఇది 2వ టెస్ట్, మనం గుర్తించవలసినటువంటి 2వ బోధ. అందుకనే చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు
రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారు? మోసపుచ్చుతారు. వారు ఇచ్చకపు మాటలు చెప్తారు, ఇంపైన మాటలు మాట్లాడతారు. నిష్కపటమైనటువంటి మనసులను, దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వారిని ఎవరిని మోసం చేస్తారో తెలుసా? వీళ్ళు వచ్చి వాక్యము తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అసత్యాన్ని బోధించి, సత్యము ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోకుండా అసత్యమును బోధించి వారు సత్యాన్ని నుండి తొలగించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు అంటే, మీరు ఏ బోధనైతే నేర్చుకున్నారో, ఏ డాక్టరీని అయితే మీరు నేర్చుకున్నారో, ఏ హితబోధనైతే మీరు అభ్యాసం చేసుకున్నారో దానికి వ్యతిరేకంగా భేదములు కలిగ చేసేటువంటి వాటి నుండి మీరు పూర్తిగా తొలగిపోండి, దూరంగా ఉండండి, వాటికి దగ్గరగా వెళ్ళకండి అని చెప్పని వాక్యాన్ని పౌలు గారు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి టెస్ట్ ఏంటి? వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నాడా? అతడు మాట్లాడే మాటలు వాక్యానికి సరిపడినగా ఉన్నాయా లేదా? వాక్యాన్ని దేవుని వాక్యముతో పోల్చి మాట్లాడుతున్నాడా లేదా అనేది ఒక్కసారి గమనించాలి. రెండవది డాక్ట్రిన్ టెస్ట్, అంటే అతడు సిద్ధాంతపరమైనటువంటి బోధ ఏది చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చాడని ఒప్పుకుంటున్నాడా? యేసుక్రీస్తు సంపూర్ణంగా మానవుడని, సంపూర్ణంగా దేవుడని ఒప్పుకుంటున్నాడా లేదా అనేది ఒకసారి మీరు గమనించాలి. నేను రోమన్ క్యాథలిక్స్ ఎందుకు అబద్ధ బోధకులు అన్నానని అంటే, యేసుక్రీస్తు ప్రభుని వారి దేవుడిగా ఒప్పుకుంటారా? ఎవరిని పూజిస్తారు వాళ్ళు? మరియమ్మ ద్వారా రక్షణ కలిగితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏముంది? అవసరంలా కదా. కానీ వాళ్ళు మరియమ్మకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున చాలామంది తణుకులో రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళ్ళి అబద్ధ బోధలోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాక్యం చెప్తుంది, నరకానికి పోతారు. దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఏ బోధకుడైతే యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకోకుండా, ఏ బోధకుడైతే యేసుక్రీస్తు దైవ మానవుడని ఒప్పుకోకుండా బోధ చేస్తాడో వాడు అబద్ధ బోధకుడని వాక్యం సెలవిస్తుంది. మూడవది మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. 7వ అధ్యాయంలో యేసు ప్రభు పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో అబద్ధ బోధకులు ఉన్నారు, యేసు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా ఎక్కువైపోయి అబద్ధ బోధకులు చాలామంది అవుతున్నారు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పింది ఏంటనంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త కలిగి ఉండండి, అలర్ట్గా ఉండండి. మన చుట్టూ ఉన్నారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు, సరిహద్దుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అలర్ట్గా ఉంటారా, లేకుంటే 24 గంటలు అలర్ట్లో ఉంటారా? శత్రువు వస్తున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా? కాదు. 24 గంటలు కూడా వాళ్ళు ఎలా ఉంటారు? డ్యూటీలో అలర్ట్గా ఉంటారు, శత్రువు వస్తాడేమని. అలాగే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అబద్ధ బోధకులను గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, అలర్ట్గా ఉండండి. ఏ క్షణంలోనైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా సరే మన మీద దాడి చేయొచ్చు. ఎలాగైనా సరే అబద్ధ బోధన తీసుకొచ్చి మనకు నేర్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఎలా వస్తారు వాళ్ళు? గొర్రెల చర్మము కప్పుకొని తోడేళ్ళ వలె వస్తారు వాళ్ళు. తోడేళ్ళు వస్తే నిజంగా అది మనం గమనించవచ్చు. కానీ గొర్రెల చర్మాన్ని పైన కప్పుకొని లోపల వాళ్ళ క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి మొట్టమొదటిది వాక్యపు టెస్ట్, రెండవది సిద్ధాంతపరమైనటువంటి పరీక్ష చేయాలి, వాక్యాన్ని సిద్ధాంతపరమైన బోధ చేస్తున్నారో లేదో. మూడవది క్యారెక్టర్ టెస్ట్, అతని క్యారెక్టర్ ఎలా ఉంది మీరు గమనించాలి, అతని ప్రవర్తన ఎలా ఉంది. 2 భార్యలు ఉండి వాక్యాన్ని చెప్తున్నాడా? గమనించాలి. బోధకుడు కాదు, అబద్ధ బోధకుడు. అక్రమ సంబంధాలు ఉన్నాయా? నిజమైన బోధకుడు కాదు. అతడు బోధించేటువంటి బోధ ఏం చేస్తాడని అంటే, బోధ చేస్తూ ఆశీర్వాదాల గురించి మాత్రమే మాట్లాడతాడు. ఎప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కోర్టు కేసులు పోతాయి,
మీ అప్పులు తీరిపోతాయి, మీకు ఎలాంటి సమస్య ఉండదు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇలాంటి బోధలు, అబద్ధ బోధలు కేవలం ఎప్పుడు మాట్లాడినా ఆశీర్వాదం 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 గురించే మాట్లాడతాడు, వాగ్దానాల గురించే మాట్లాడతాడు. కానీ వాక్యాన్ని, మనము దేవుని యొక్క సత్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, మనం చేయాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో, మనము ఆత్మీయ జీవితంలో ఎలా దేవుని చిత్తాన్ని కొనసాగించాలో వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఖండించి మాట్లాడరు. ఒక గమనించాలి, 90% సేవకులు, తెలుగు బోధకుల్లో ఎక్కువ మంది వాళ్ళు పాపం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పాపాన్ని మాత్రం పాపముగా ఖండించి మాట్లాడరు. ఇది పాపము, ఇది అసత్యము, ఇది తప్పు అని చెప్పి ఖండించి ఎవరైతే మాట్లాడట్లేదో మీరు గమనించాలి, అతడు అబద్ధ బోధకుడు. వాళ్ళు ఎందుకు చెప్పరో తెలుసా? ఒకవేళ ఇలా మాట్లాడితే మరలా రారేమో, వాళ్ళు రాకపోతే నాకు డబ్బులు రావేమో, నా జీవితం ఎలాగేమో. అవసరం లేదు. పిలిచిన వాడెవడు? దేవుడు. ఆయన పోషిస్తాడు, నమ్మదగినవాడు. కాబట్టి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడినప్పుడు, వాక్యాన్ని సత్యాన్ని బోధించినప్పుడు ఒకవేళ వారి హృదయాలు నొచ్చుకోవచ్చు. ఒకవేళ సత్యాన్ని బోధిస్తే, పాపాన్ని ఖండించి మాట్లాడితే ఒకవేళ మనసులు గుచ్చుకోవచ్చు. కానీ ఆడు బతుకు మారుతుంది కదా. మరొక దినానైనా సరే, ఇంకొక క్షణంలోనైనా సరే, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ మాటల జీవితంలో పనిచేస్తాయి. వాడు నరకానికి వెళ్ళిపోకుండా సత్యాన్ని బోధిస్తే నరకాన్ని నుంచి తప్పించబడతాడు. కాబట్టి సత్యాన్ని బోధించాలి. మొన్న మొదటి వారంలో ఒక దైవ పాస్టర్ గారు అక్కడికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి పిలిచారంట ఆ సేవకుని. పిలిచినప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పని ఆ పిలిచిన పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు ఆ గెస్ట్ స్పీకర్ని అడిగారంట. అడిగితే ఆ గెస్ట్ స్పీకర్ ఏం చెప్పారనంటే, నేను ఈరోజు పరిశుద్ధత గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే, ఆ పిలిచిన పాస్టర్ గారు అమ్మ దయచేసి ఈ వాక్యాన్ని గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. ఎందుకనంటే ఆయనకి 4 సర్వీసులు ఉన్నాయి. 4 సర్వీసులు కూడా మొదటి సర్వీస్కి ఒక ఆయన వస్తాడు, ఒక ఆమెను తీసుకుని వస్తాడంట. రెండో సర్వీస్కి ఇంకొక ఆమెను తీసుకుని వస్తాడంట. మూడో సర్వీస్కి ఇంకొక ఆమెను తీసుకొస్తాడంట. 4వ సర్వీస్కి ఇంకొక ఆమెను తీసుకుని వస్తాడు. అప్పుడు ఈ 4 సర్వీసుల్లో కూడా ఎదటే కూర్చుంటాడంట. వాక్యం చెప్తుంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా వింటాడంట, రాసుకుంటాడంట, దేవునికి స్తోత్రాలు చెప్తాడంట, హల్లెలూయా చెప్తాడంట, చాలా జాగ్రత్తగా ఉంటాడంట. 4 సర్వీసులకి అటెండ్ అవుతాడంట. తర్వాత సంఘంలో అందరు ఇచ్చేటువంటి కానుకల కంటే ఒకవేళ 10,000 20,000 ఎవరైనా ఇస్తే ఇతడు 1,00,000 రూపాయలు ఇస్తాడంట కానుక. ఒకవేళ కనుక మీరు పరిశుద్ధత గురించి మాట్లాడారు అనుకోండి, ఆ వ్యక్తి రాడండి, 1,00,000 రూపాయలు ఆగిపోతాయి, నాకు దయచేసి చెప్పొద్దు అన్నాడండి. అప్పుడు ఆ గెస్ట్ స్పీకర్ ఏం చెప్పాడు అంటే, మీరు ఎలాగా చెప్పలేరు, మీరు ఎలాగా పాపాన్ని ఖండించి మాట్లాడలేరు, కాబట్టి నన్నైనా చెప్పనివ్వండి, కొంతమంది జీవితాలు బాగుపడతాయని పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు వారి జీవితాలు మార్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. గమనించాలి, పాపాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారో తెలుసా? పాపం చేసేవాళ్ళే. పాపంలో జీవించే వాళ్ళు పాపాన్ని ఖండించి మాట్లాడలేరు. పాపంలో వాళ్ళు జీవిస్తూ కూడా పర్వాలేదులేండి, ఏముందిలేండి, వాళ్ళే మార్చుకుంటారులేండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక మాట ఏంటో తెలుసా? వాళ్ళ బోధలు ఎప్పుడూ కూడా ఎటు చుట్టూ తిరుగుతాయని అంటే వాళ్ళ మనసు ఎప్పుడు డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అబద్ధ బోధకుల బోధలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగైనా సరే, ఏదైనా సరే వాగ్దానాల గురించి కానీ ఆశీర్వాదాల గురించి కానీ మాట్లాడి వాళ్ళ అంతిమ టార్గెట్ ఏంటో తెలుసా? మన జేబు కొట్టేయాలి. అది వాళ్ళ టార్గెట్. అందుకని వాళ్ళు ఏం చేస్తారని అంటే, సత్యాన్ని వక్రీకరించి మీరు ఎలా ఉన్నా పర్వాలేదండి, ఎలా బ్రతికినా పర్వాలేదండి, దేవుని సన్నిధికి వస్తే చాలండి, దేవుని ప్రార్థన చేస్తే చాలండి, మీ జీవితం ఎలా ఉన్నా పర్వాలేదండి అని చెప్పి సమర్థించి ఆ పాపాన్ని ఖండించుకోకుండా మాట్లాడతారు. వాళ్ళు అదే పాపంలో కొనసాగుతారు. పాపం చేసే వాళ్ళని ఉన్నదన్నట్టుగా వాక్యాన్ని బోధించి ఖండించి మాట్లాడరు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా భయంకరమైనదని చెప్పి వాక్యం తెలియజేస్తోంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చదువుదాం చూడండి, మొదటి నుండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. ఈ మాట గమనించాలి, వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటకు
కోరుదురు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు చెప్తారే కానీ దాన్ని మాత్రం చేయరు, అనుసరించరు. వాక్యాన్ని బోధిస్తారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా, మనం చేసి దాన్ని చెప్పినప్పుడు మాత్రమే వాక్యం ఫలిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే చెప్పడం వరకు మాత్రమే కాదు, వాక్ ద టాక్ అంటారు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మన క్రియల్లో చూపించవలసిన అవసరం ఉంది. ఎంతగా వాక్యాన్ని మనం బోధిస్తున్నామో నేర్చుకుంటున్నామో అది మన క్రియల్లో, మన పనుల్లో, మన చేసేటువంటి పనుల్లో అది చూపించకపోతే అది వ్యర్థమని వాక్యం చెప్తుంది. వేషధారులం అవుతాం. ప్రభు ఏం చెప్తున్నాడనంటే శాస్త్రుల గురించి, పరిశీల గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చేయరు, అనుసరించరు. అలాంటి బోధకు మీరు తలవక్కకండి. అలాంటి వారికి మీరు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు అని చెప్పని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, చాలా మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తారు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. ఎలాంటి మంచి పనులన్నీ చేస్తారు, మంచి మంచి పనులు చేస్తూనే ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటారు, ఇలాంటి పనులు చేస్తారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు చెప్తారు కానీ చేయరు అని చెప్పినండి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంది, తను చెప్తున్నాడు దాన్ని చేస్తున్నాడా లేదా, అతడు మాట్లాడుతున్నాడు ఆ వాక్యానికి తగ్గట్టుగా అతని జీవితం ఉందా లేదా, అతని కుటుంబం ఎలా ఉంది, అతని పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేని గురించి మాట్లాడుతున్నాడు, అతను బోధించే బోధ దేని గురించి టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, జీవితాలు మారాలని మాట్లాడుతున్నాడా, లేకుంటే తను ఏదో ఆశించి బోధ చేస్తున్నాడా అనేది ఒక్కసారి వాళ్ళు ఫలములను బట్టి మీరు గమనించాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిది వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేదా. రెండవది సిద్ధాంతపరమైనటువంటి పరీక్ష, అంటే యేసుక్రీస్తు మానవుడని, యేసుక్రీస్తు దేవుడని, ఆయన దైవ మానవుడని ఒప్పుకుంటున్నాడా లేదా గమనించాలి. మూడవది అతని క్యారెక్టర్ ఎలా ఉందో, అతని జీవితం ఎలా ఉందో, అతను బోధించేటువంటి విధానం ఎలా ఉందో అనే దానిని కూడా మనం గమనించాలని వాక్యాన్ని బట్టి మనకి తెలియజేస్తుంది. ఒక మాట చదువుదాం, యోధా పత్రిక 16వ వచనాన్ని చదువుదాం. ఈ యోధా పత్రిక రాసేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి యోధా పత్రిక అంతా. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, యోధా పత్రిక, ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి మనం చదువుకున్నట్లయితే ఒకేలా ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా కలిపి కాపీ కొట్టారేమన్నట్లుగా ఉంటాయి. అంటే నిజానికి కాపీ కొట్టినట్లు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి సమస్య ఒకటే. వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా పేతురు ఒక గుంపుకి రాశాడు, యోధా మరొక గుంపుకి రాశాడు. ఇక్కడ రెండు పరిస్థితుల్లో కూడా ఒకే సమస్య ఉంది. దాన్ని ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యోధా ద్వారా, దాన్ని ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఆ సమాజాలకు అబద్ధ బోధల గురించి ఆయన మాట్లాడాడు. 16వ వచనం, వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించిన వారినై ఉన్నారు. వారి నోరు ఏం చేస్తుంది? డంబమైన మాటలు పలుకుతుంది. గొప్పలు మాట్లాడతారు, చాలా గొప్ప మాటలు మాట్లాడతారు. లాభము నిమిత్తము మనుషులను ఏం చేస్తారు? కొనియాడుచు అనేటు చోట నెంబర్ వేసి కింద ముఖస్థుతి చేస్తారు. ఎదుటిగా ఉన్నప్పుడు ఒక చోట, వెనక్కి వెళ్ళిన తర్వాత మరొక మాట. అంటే వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంటే అసలు పొంతన ఉండదు. వాళ్ళ మాటలకి, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బోధన విధానానికి, వారి జీవితానికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు, పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో ఒక్కసారి మనం గమనించాలి. వాక్య పద్ధతిలో మనం చూడాలి. రెండవది సిద్ధాంతపరంగా చూడాలి. మూడవది అతని క్యారెక్టర్ ఎలా ఉందో చూడాలి. నాలుగవది సాల్వేషన్ టెస్ట్, రక్షణ ఎలా వస్తుంది అని చెప్తున్నాడు. మీరు ఏదైనా పనులు చేయాలని చెప్తున్నాడా రక్షింపబడాలనంటే? లేకుంటే మీరు ఏదైనా ఉపవాసం ఉండాలని చెప్తున్నాడా రక్షింపబడడానికి? మీరు రక్షణ రావాలనంటే ఏదైనా వాగ్దానం రావాలని చెప్తున్నాడా? లేకుంటే కొన్ని రోజులు మీరు దేవుని దగ్గర కనిపెట్టాలి, అప్పుడు వాగ్దానం వచ్చిన తర్వాత రక్షణ వస్తుందని చెప్తున్నాడా? లేకుంటే మీరు రక్షణ పొందాలని అంటే ఏదైనా మంచి పనులు చేయాలని చెప్తున్నాడా? రక్షణ ఎలా వస్తుందని అంటే కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనకేం కలుగుద్ది? రక్షణ కలుగుద్ది. ఆయన మన పాపము కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నా కొరకే రక్తం చిందించాడని, ఆయన నా స్థానంలో నాకు బదులుగా మరణించి ఆయన దగ్గరికి వచ్చి నా పాపాన్ని నేను నోటితో ఒప్పుకున్నప్పుడు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుద్ది అని వాక్యం చెప్తుంది. కానీ అబద్ధ బోధకులు ఏం చేస్తారని అంటే మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, లేకుంటే దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు వాగ్దానం రావాలి, లేకుంటే దేవుని కొరకు ఏదేదో చేయాలి, ఏదేదో మంచి పనులు చేయాలని చెప్తున్నాడా?
అలా చెప్తున్నట్లయితే అది సరైనటువంటి బోధ కాదు. అబద్ధ బోధకులు ఏం చేస్తారని అంటే, నువ్వు రక్షింపబడాలని అంటే చాలా పనులు చేయాలి, రక్షణ పొందాలని అంటే కొన్ని రోజులు ఉపవాసం ఉండాలి, దేవుడు నీకు నిశ్చయత ఇవ్వాలి, నీవు రక్షింపబడ్డావని చెప్పని దేవుడు నీకు స్వరం ఇచ్చి మాట్లాడాలి. ఇలా రకరకాల బోధలు ప్రపంచంలో చాలామంది అవుతున్నాయి. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను పాపినని మనము దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, పాపం నిమిత్తము నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి శుద్ధి చేస్తుంది, మనలను నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతులుగా తీర్చబడడానికి ఏవేవో చేయాలని ఒకవేళ అబద్ధ బోధలు చెప్తున్నట్లయితే అది దేవుని వాక్యానుసారమైనటువంటి బోధ కాదు, గమనించాలి అని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఒక మాట, మనకి సర్వసాధారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా బైబిల్ పట్టుకుని వస్తే పాస్టర్ గారు వచ్చారని చెప్పని మనం అందరినీ ఇంటికి రమ్మంటాం సర్వసాధారణంగా. అరే దైవ సేవకుడు వచ్చాడు, ఆయన మన ఇంట్లో అడుగు పెడితే మనకి క్షేమం కదా, మంచిది కదా అని ప్రార్థన చేస్తే మనకు మంచి జరుగుతుందని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరినీ కూడా ఇంట్లోనికి ఆహ్వానించడానికి కుదరదని వాక్యం చెప్తుంది. వాళ్ళు అబద్ధ బోధన తెచ్చి మన బ్రెయిన్ వాష్ చేసి మనము ఉన్న సత్యాన్ని పూర్తిగా తొలగిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మనల్ని కూడా నరకానికి తీసుకుని వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ నేర్చుకున్నటువంటి చిన్న అబద్ధ బోధ నిత్య గమ్యాన్ని మనం కోల్పోతాం సుమా. గుర్తుపెట్టుకోనండి, నేను ముందే చెప్పాను, బైబిల్ పట్టుకుని వచ్చే ప్రతి బోధకుడు నిజమైన సేవకుడు కాదు. మనకి భయం ఏంటనంటే, వాళ్ళు వస్తే వాళ్ళు ఒకవేళ శపిస్తారేమో, పాస్టర్ గారి నోట ఏదైనా శాపం వస్తే మనకు తగులుతుందేమో, మనం ఆశీర్వాదాన్ని కోల్పోతామేమో అని అనుకుంటాం. ఒక మాట చదువుదాం, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 20-22 వచనాలు ఒకసారి చదువుదాం. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి మీరు భయపడవద్దు. వాళ్ళు ఏదో శపిస్తారు, ఆ శాపం మనకు వచ్చేస్తుంది, దైవ సేవకుడు ఆ శాప వచనం పలికితే మనకు తగులుతుందేమో అని చెప్పని మనం అనుకోవాల్సిన అవసరత, భయపడవలసిన అవసరత లేనే లేదు. ఎందుకన్నానంటే సత్యాన్ని బోధించేటువంటి బోధకుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంటాడు, తెలిసిపోతూ ఉంటాడు. వాక్యానికి మనకి వాక్యం మీద గ్రిప్ ఉన్నట్లయితే, వాక్య అవగాహన ఉంటే అతడు ఎలా బోధ చేస్తున్నాడో, ఎందుకు వచ్చాడో అన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక మాట ప్రవక్త చెప్పాడు అనుకోండి, ఆ మాట ఏమవ్వాలని వాక్యం చెప్తుంది? నెరవేరాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడండి కొంతమంది, ఈ మధ్య ఏమవుతున్నారనంటే, అమ్మ దేవుడు నాకు దర్శనమిచ్చి మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఏమన్నానంటే మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు కాబట్టి అందుకని వచ్చాను అని చెప్పే బోధకులు నేటి సమాజంలో కనబడుతున్నారు. ఆయనకి చెప్పిన దేవుడు మనకి చెప్పాలి కదండి. ఆయన చెప్పాడు, మనకు కూడా చెప్పాలి. అంటే డబ్బులు ఆశించి, లేకుంటే ఏదో ఆశించి, ఏదో మన ద్వారా మేలు పొందుకోవడానికి వచ్చాడు, కానీ అది నిజమైనటువంటి బోధ కాదని ద్వితీయోపదేశ కాండంలో వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం, ఇంకా ముందుకు వెళ్దాం, టైం అవుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే, తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారికి పోకిరి చేష్టల చేత మరల కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగుని కదా. వారు మేము బానిసత్వం నుండి విడిపించగలుగుతాం, భ్రష్టత్వం నుండి విడిపించగలుగుతాం అని చెప్పని వాళ్ళు డంబపు మాటలు మాట్లాడతారు. వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారు, వాళ్ళే అబద్ధ బోధలో ఉన్నారు, వాళ్ళే అసత్యంలో నడుస్తున్నారు. మేము స్వేచ్ఛని ఇస్తాం, స్వతంత్రాన్ని ఇస్తానని మాట్లాడతారు. వాక్యం ఏం చెప్తుందని అంటే, పోకిరి చేష్టల చేత లేకుంటే తప్పు మార్గముల చేత దురాశలు గలవారే, శరీర సంబంధమైనటువంటి దురాశలతో వారు వస్తున్నారు. వారు భ్రష్టత్వానికి దాసులై ఉన్నారు, కానీ అట్టివారు మనకి స్వాతంత్రం ఇస్తానని చెప్తారు. వాడు జయింపబడుకోకుండా భ్రష్టత్వాన్ని వాడే జయించలేకపోయాడు, భ్రష్టత్వాన్ని వాళ్ళే విజయం పొందలేకపోయారు, మనలను విడిపిస్తానని చెప్తున్నారు. గమనించాలి, ఆ భ్రష్టత్వంలోనికి మీరు వెళ్ళిపోకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం,
మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుంది? దూషింపబడతా ఉంది. ఈ రోజున చూడండి, ప్రపంచంలో అనేక మంది అన్యజనుల మధ్య క్రైస్తవ మార్గము విమర్శింపబడుతుంది. తెలుసు కదా మీకు. ఈ భయంకరమైనటువంటి బోధలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. భ్రష్టత్వముతో లోకములో అబద్ధ బోధలు జరుగుతున్నాయి. పోకిరి చేష్టలు చేస్తూ ఉన్నారు, రకరకాల వింతలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల చేష్టలు చేస్తూ ఉన్నారు. పలానా పాస్టర్లాగా అని చెప్పని దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనులు క్రైస్తవ మార్గాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? ఈ క్రైస్తవ బోధకులు సరైన వాళ్ళు కాదు అని చెప్పని లోకం మన గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? సత్య మార్గం దూషింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దురాశలను అనుసరించి దైవ సేవకులు సత్యాన్ని బోధించుకోకుండా అసత్యాన్ని ప్రకటిస్తూ, దురాశలు కలిగి తప్పు మార్గాన్ని బోధిస్తూ, భ్రష్టత్వంలో బ్రతుకుతూ, సత్యాన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోకుండా చేయడం ద్వారా దేవుని నామము దూషింపబడుతుంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దోషణ పాలవుతుంది. ఈ రోజున దైవ సేవకులను చాలా మందిని చూసి చెప్పే బోధలు, బయట మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా సత్యాన్ని బోధించే సేవకులకు విలువ లేకుండా పోయింది. నేటి సమాజంలో ఉన్నదన్నట్టుగా బోధించే వాళ్ళ మాటలు ఎవరూ నమ్మరు. ఎందుకనంటే సత్యాన్ని బోధిస్తే వాళ్ళకి తీపిగా ఉండదు. వాళ్ళు అసత్యం కొరకు ప్రయాసపడుతుంటారు. అంత మాత్రమే కాదు, ఈ కడవరి దినాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక ఒక్కసారి చదువుదాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే సౌండ్ డాక్ట్రిన్, మనము హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చేసింది. దురద చెవులు గలవాయి. వినే వాళ్ళకు కూడా ఎలా ఉండాలంటే ఇంపుగా ఉండాలి మాటలు. పాపాన్ని ఖండించి మాట్లాడితే నువ్వు చేసేటువంటి పాపము సరైనది కాదు, మంచి మార్గము కాదు అని మాట్లాడితే వినరు. కానీ దానికి మెసప్ చేసి, దానికి ఇంకా కొంచెం ఏదో తేనె రాసి, పర్వాలేదు నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతామని మాట్లాడితే అలాంటి మాటలు కల్పనా కథలు వినేటువంటి కాలంలోకి వచ్చేసాం. ప్రభు చెప్తా ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు మరీ చెప్పాడండి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త కలిగి ఉండండి. పరిసయ్యుల శాస్త్రుల పులుపుండి గురించి జాగ్రత్త కలిగి ఉండండి. వారి బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభువే సువార్తల్లో చాలాసార్లు చెప్పాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు. కాబట్టి అబద్ధ బోధ మనము సహించవలసిన అవసరత లేదు అని వాక్యం సెలవిస్తుంది. సరే, అబద్ధ బోధకులు బోధించారండి, వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూసారా? ఒకసారి చదువుదాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక చదువుదాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని దేవుడు ఏం చేశాడు? అప్పగించాడు. చూడండి, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు అంటే మనుషుల కంటే దేవదూతలు కొంచెం పై స్థాయిలో ఉన్నారు కదండి. మనుషుల కంటే దేవదూతలు పై స్థాయిలో. దేవదూతలు దేవునికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని మహిమను, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించిన వాళ్ళు. వాళ్ళ తప్పు చేస్తే దేవుడు ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశాడు? ఒక్క తన్నాడు, కిందకు వచ్చేసారు వాళ్ళు. అదే సందర్భంలో దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? సాతాను కొంతమంది దూతలను దేవుడు ఏం చేశాడనంటే కిందకు తోసేసి మరికొంతమందిని భయంకరమైన కోపంతో, అందరినీ భూమి మీద విడిచిపెట్టలేదు, కొంతమందిని విడిచిపెట్టాడు. కొంతమందిని తీసుకుని వెళ్ళి పాతాళములో ఉన్నటువంటి చీకటి బిలములో వాళ్ళని తోసేశాడు. ఇంకా వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు దెయ్యం పట్టిన వాడు ఆ సముద్రం పక్కన బట్టలు లేకోకుండా తాను గాయపరుచుకుంటున్నప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నీ పేరేంటని అడిగాడు. అప్పుడు వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అనేక దెయ్యాలు వాడిలో ఉన్నాయి కాబట్టి నా పేరు శానా అన్నాడు. శానా అంటే చాలా దెయ్యాలు. అప్పుడు ఆ శానా దెయ్యం కలిగినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అతనిలో ఉన్నటువంటి దెయ్యం మాట్లాడుతుంది. ఏమన్నాడంటే, అయ్యా మమ్మలను దయచేసి పాతాళమునకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించవద్దు అని యేసుప్రభుని బతిమలు ఆడుకున్నాయి. ఎందుకనంటే మొట్టమొదటి ఆది కాండంలో ఆదాము సృష్టించక ముందు జరిగినటువంటి ఆ దేవదూతల పాపం చేసినప్పుడు కొంతమందిని కావాలని దేవుడు పాతాళంలోకి తోసేశాడు. దయచేసి కొంతమందిని విడిచిపెట్టాడు. వాళ్ళే దెయ్యాలుగా తిరుగుతూ ఉన్నారు భూమి మీద. అలాంటి వాళ్ళనే దేవుడు విడిచిపెట్టలేదు. అబద్ధ బోధ చేసేటువంటి అబద్ధ బోధకులను దేవుడు విడిచిపెడతాడా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారు.
కాబట్టి దేవదూతలనే విడిచిపెట్టలేదు, వాళ్ళని పాతాళంలోకి తోసేశాడు. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి సాతాను దెయ్య దూతలను కూడా వాళ్ళ మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనం ఆజ్ఞాపించి వాళ్ళని పాతాళంలోకి పంపించగలిగిన అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మత్తయి సువార్త 10:19, లూకా సువార్త 19:10 కూడా ఆ పరిస్థితుల మీద, సాతాను మీద, దురాత్మ సమూహాల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళ మీద మనకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవదూతలనే ప్రభు విడిచిపెట్టలేదు కాబట్టి అబద్ధ ప్రవక్తలను కూడా దేవుడు విడిచిపెట్టడు, వాళ్ళను కూడా భయంకరంగా త్రోసివేస్తాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కింద వచనాలు చదువుకుంటూ వెళ్తే, నోవహు కాలములో జరిగినటువంటి పాపాన్ని చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవహు కాలములో మనుషులు వారి యొక్క ఇంగిత జ్ఞానాన్ని విడిచిపెట్టి పాపం చేస్తూ భయంకరంగా పాపంలో బ్రతుకుతున్నప్పుడు, అక్కడ 6వ అధ్యాయము మీరు 12-13 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. భూమి మీద పాపము భయంకరంగా పెరిగిపోయినప్పుడు, బలాత్కారం పెరిగిపోయినప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? నోవహుతో దగ్గరికి వచ్చి, నోవహు భూమి మీద పాపం ఎక్కువైపోయింది, వారి యొక్క మొర్ర దేవుని సన్నిధిని చాలా గొప్పగా ఉంది, వీళ్ళనందరినీ కూడా జలప్రలయం రప్పించి నేను నాశనం చేసేస్తాను, నువ్వు ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పాడు. చూడండి, ఆ సృష్టి చేసినటువంటి మొదటి దినాన మంచిది 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 అన్న దేవుడు నోవహు కాలం వచ్చేసరికి పాపంలో బ్రతుకుతున్నప్పుడు ఆ మనుషుల్ని దేవుడు విడిచిపెట్టాడా? లేదు, జలప్రలయం చేత నాశనం చేసేసాడు. మీకు ఒక మాట చెప్తాను, కరోనా వచ్చింది కదండి, లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని చెప్పట్లా. దీని వెనకాల దేవుని హస్తం ఉందంటారా? లేదంటారా? కరోనా వెనుక ఖచ్చితంగా దేవుని హస్తం ఉంది. నేను ఒక మాట చెప్తాను, దేవుడు తన సంఘాన్ని క్లీన్ చేశాడు. ఆయన క్లీన్ చేశాడు, శుద్ధి చేశాడు. ఆయన సంఘానికి పట్టినటువంటి చెదను ఆయన విడిపించేశాడు. చాలామంది బోధకులు చనిపోయారు. నాకు తెలిసినటువంటి చాలా బోధకులు, అబద్ధ బోధకులు చనిపోయారు. దేవుడు క్లీన్ చేశాడు. ఆదాము ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు వాళ్ళని బయటికి తోసేశాడు. నోవహు కాలంలో మనుషులు పాపం చేసినప్పుడు జలప్రలయం రప్పించి వాళ్ళని నాశనం చేసేశాడు. సొదొమ గొమొర్ర పట్టణం పాపం చేసినప్పుడు హోమోసెక్సువాలిటీ వచ్చింది. అక్కడ సొదొమ గొమొర్రలో అక్కడే స్టార్ట్ అయింది. ఈ పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు హోమోసెక్సువాలిటీ ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి వాళ్ళ సర్వనాశనం చేసేశాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని విడిచిపెట్టలేదు. ఈ అబద్ధ బోధకులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోనండి. వాళ్ళను కూడా విడిచిపెట్టాడు. వారికి నాశనం కాచిపెట్టుకుని ఉంది, అంతము వారికి ఎదురు చూస్తూ ఉంది. దేవుడు వాడిని విడిచిపెట్టాడు. భయంకరంగా వాళ్ళని కఠిన శిక్ష ఇవ్వబోతున్నాడు. వాళ్ళ బోధ వినే వాళ్ళకు కూడా అదే శిక్ష ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని మాటలు మనం వింటున్నాం, అందరూ బైబిలే కదా, పర్వాలేదులే అని చెప్పని మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. దేవుని వాక్య పద్ధతిలో బోధించబడుతుందా లేదా అనేది ఒక్కసారి మనలను మనము గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. అది ఏది బోధ, ఏది సరైన బోధ, ఏది అబద్ధ బోధ అనేది మనము గమనించుకోకుండా బ్రతుకుతున్నట్లయితే గమనించాలి, మనకి కూడా ఆ పరిస్థితికి మనము వెళ్ళాల్సి వస్తుంది. మనము కూడా భయంకరంగా ఆ పరిస్థితులలో మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది. అబద్ధ బోధలతో, అబద్ధ బోధకులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం కూడా నాశనానికి వెళ్ళిపోతాం. ఇది మాట చెప్పడానికి నేను సందేహించట్లా. ఎందుకనంటే మనం అబద్ధ బోధకుల పట్ల, అబద్ధ బోధల పట్ల జాగ్రత్త కలిగి లేకపోతే మనం సంఘానికి వచ్చినా, బాప్తిసం పొందినా నరకానికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం, ఇది సత్యం. సొదొమ గొమొర్రలో పాపం చేసిన వాళ్ళని, నోవహు కాలంలో పాపం చేసిన వాళ్ళని, పరలోకంలో పాపం చేసిన దేవదూతలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. వాళ్ళనే విడిచిపెట్టనటువంటి దేవుడు. పాపాన్ని సహించడండి దేవుడు, అసత్యాన్ని దేవుడు ఒప్పుకోడండి. ఆయన దగ్గర ఎప్పుడు సత్యమే ఉంటుంది. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనతో ఉన్నవారు కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ముందు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారిని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. దానికి విరోధంగా, దానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని, దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, దానికి వ్యతిరేకంగా జీవితాన్ని కలిగి ఉండే వారిని ఎప్పుడు కూడా సహించడు. కాబట్టి గమనించాలి, మనం ఏ బోధలో ఉన్నాం, ఎలాంటి బోధలో ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అబద్ధ బోధలు తెస్తూ ఉంటుంటే వాటిని అంగీకరించకండి. వాక్యాన్ని మీరు గమనించండి, మనం సత్యాన్ని గమనించాలి. సత్యవంతుడైన దేవునితో యుగయుగాలు తరతరాలు ఉండడానికి మనం సిద్ధపడదాం. అబద్ధ బోధలకు జాగ్రత్త కలిగి ఉందాం. వాటిని విసర్జించి వాటి జోలికి వెళ్ళకోకుండా ముఖం మీదే చెప్తాం. అలాంటి వాళ్ళు యెహోవా సాక్షులు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, బ్రన్హీమ్ వాళ్ళు, యేసునామం వాళ్ళు, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోలు. వీళ్ళు ఎలాంటి బోధలు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఎలాంటి వాళ్ళతో, ఎలాంటి బోధకులతో
చాలా జాగ్రత్త కలిగి ఉండండి. అటువైపు వెళ్ళకోకుండా మన రక్షణను, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఆ పరలోకపు నిత్య దీవాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, అబద్ధ బోధలు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటికి దూరంగా ఉండడానికి, ఒకవేళ ఎక్కడైనా వాటిలో పడిపోకుండా అలర్ట్ కలిగి ఉండి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనను మనమే సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త కలిగి ఉండండి పదే 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 మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. ఎందుకంటే మేము నరకానికి వెళ్ళిపోవడం, నాశనానికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేక తండ్రి, ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో చేస్తారు వాళ్ళు. కానీ అది సత్యం కాదు, అది అసత్యం అని మీరు గమనించండి మీరు మాకు మీ వాక్యంలో నేర్పించారు ప్రభా. నేర్చుకున్న వాక్యాన్ని మేము గమనించుకొని మా ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే పునాది మీద, విశ్వాస జీవితం మీద కట్టుకోవడానికి మీ కృపనివ్వండి. లోకం వైపు, లోకాసల వైపు చూడుకోకుండా స్థిరంగా మీలో నిలిచి సత్యములోనే, సత్య మార్గంలోనే, మీ చిత్తంలోనే మేము నడవడానికి వాక్యం వింటున్న మాకందరికీ మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.